కాంగ్రెస్ నాయకులు కష్టపడి చేస్తున్న పనులకు చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ తీసుకోవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తగదని అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ డివిజన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు రెయిన్బోలు ప్రజల మధ్య తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న కాంగ్రెస్ నాయకులు కష్టాన్ని దోచుకోవడం తలసానికి తగదన్నారు. అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ డివిజన్ లో పర్యటించి త్రాగునీటి విద్యుత్ సమస్యలు ఉన్నాయని, తన దృష్టికి ప్రజల సమస్యలు తెస్తే వాటిని అధికారులకు చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తాజాగా తలసాని ప్రకటించిన నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తలసాని వైఖరికి నిరసనగా అమీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ డివిజన్ లో నెలకొన్న త్రాగునీరు, మురుగునీరుతో పాటు ఇతర వాటర్ వర్క్స్, విద్యుత్ సమస్యలను కాంగ్రెస్ పార్టీ డివిజన్ల నాయకులు రాత్రింబాబులు శ్రమించి పరిష్కరించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను స్వయంగా పరిశీలించి అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి కాంగ్రెస్ నాయకులు చేసిన పనిని తానే చేసినట్టు చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది ముమ్మాటికి క్రెడిట్ చోరీ అని తెలిపారు. ఇలా క్రెడిట్ చోరీ తీసుకుంటూ ప్రజలను తప్పుదో పట్టించే రాజకీయ నాటకాలు తలసాని మానుకోవాలని హితవు పలికారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు శ్రమించిన వారిని పక్కన పెట్టి తీరిన సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా చేసిన పనులకు ఫోటోలు దిగుతూ క్రెడిట్ తీసుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఈ విధమైన తప్పుడు ప్రచారాలకు పాల్పడే అవసరం ఉండేది కాదన్నారు. అధికారులతోటి వాటర్ వర్క్స్ లో సీజీఎంతో మాట్లాడుతున్నాం, డీజీఎంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాబ్లం రూట్ కాజ్ అనేది ఎక్కడ ఉందో చూసి అధికారులతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించుకున్నాము. ఇవాళ ఒక కొలిక్ వచ్చిన ప్రాబ్లం నిన్న అధికారులతో వెళ్ళాము. లాస్ట్ మీటింగ్ అయింది నిన్న. డైరెక్టర్ గారు కూడా, సీజీఎం గారు కూడా వచ్చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది, మేము రేపటి నుంచి వాటర్ బాగా ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ప్రజల్ని మేము వెళ్ళి డిఫరెంట్ ఏరియాస్లో ప్రజల్ని అడిగాం వాటర్ ఎలా ఉంది ఇవాళ అని. రెస్పాన్స్ అడిగితే చాలా బాగుంది, ఇవాళ మంచి వాటర్ బాగా వస్తుంది అని చెప్తున్నారు. ఇవాళే కాదు, కొన్ని రోజుల నుంచి బాగా వస్తున్నది. యూజువల్గా ఏంటంటే ప్రతి ఇయర్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఏ ఇయర్ వాటర్ ప్రాబ్లం లేకుండా లేదు. మీరు పేపర్స్ తిరిగేసేయండి, ఈ ఏప్రిల్, మే, జూన్ చూస్తే వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు తలసాని గారు వచ్చేసి వాటర్ ప్రాబ్లం 10 ఏళ్ళలో లేదు ఇవాళ ఉంది అన్నట్టు మాట్లాడతారు, తప్పది. సో బట్ ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ మేము వెంటనే స్పందిస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ అన్ని ఏరియాస్లో స్పందిస్తున్నారు, మంచిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. సో చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడక్కడ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాము. వెంటనే వాళ్ళకి ట్యాంకర్లు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రెషర్ పెంచడం కానీ, ఇవన్నీ చేసి అది ఇక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. తలసాని గారు ప్రజలు ఇక్కడ మిమ్మల్ని మర్చిపోయారు, మీరు కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ మర్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్లో మా కోట నీలిమ గారు ఎండాకాలం ఉందని తెలిసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఎట్లా పని చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు కొందరు ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఇందులో తలసాని కుట్ర కూడా దాగుందని మేము భావిస్తూ ఉన్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, అధికారంలో మీరు లేనప్పటికీ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ గెలిచారు కాబట్టి మీకు కనీస బాధ్యత లేదా? ఇక్కడ అధికారులను సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అట్లా సమీక్షించుకోకుండా అధికారులను గాలికి వదిలేసి వాళ్ళు చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దీన్ని మేము యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మా మహిళా లీడర్లు కావచ్చు, మా మహిళా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ శక్తిగా అనునిత్యం మేము వెళ్ళి పనిచేసి అధికారులను నిలదీస్తూ ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర టీఆర్ఎస్ పార్టీ కుట్ర బయట పడుతూనే ఉంది. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మీరు దయచేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. మీ వల్ల కాకపోతే మీకు ఎండ దెబ్బ వడదెబ్బ ఏమైనా తగులితే ఇంట్లో మీరు రెస్ట్ తీసుకోండి. అంతేగాని ప్రజలను మభ్యపెట్టి ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పిదాలను మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఎప్పుడైనా మన అసెంబ్లీలో సనత్ నగర్ విషయాలు చర్చలకు తీసుకురారు. ఎందుకు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తారు, అక్కడ నాకు స్వేచ్ఛ ఉందంటారు. స్వేచ్ఛ మీకు ఎవరు ఇచ్చారు? కేటీఆర్ గారు ఎట్లాంటి స్వేచ్ఛ ఇచ్చారు? మీరు సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ జీతం తీసుకుంటావు, అక్కడ పోయి కేటీఆర్ గురించి మాట్లాడతావు. అంటే సనత్ నగర్లో సమస్యలు లేవా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మరి సమస్యలు లేకపోతే రాకు. సమస్య ఉంది కాబట్టి వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? సమస్య ఉందని చెప్తున్నావు. మరి అసెంబ్లీలో సమస్య లేదని చెప్తావు. మరి ఏదైనా మాట ఇది?
ఇది అక్కడ ఇక్కడ ఒక పులివర కలిపినట్టు ఉండదు ఇదంతా. ఆయనకు నేను అమీర్పేట నుంచి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఏం చేయండి. ఇప్పుడు మా మేడం కోట నీలిమ గారు చేస్తుంటే ప్రతి పనిలో అడ్డుకొని నేను చేస్తున్నా చూపెడుతున్నాడు. 10 సంవత్సరాలు చేస్తే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రతి ఎండాకాలంలో ప్రాబ్లం వస్తుంది. కానీ ఇంతకుముందే మేము గ్రహించి మా మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము 2 నెలల నుంచి మా కోట నీలిమ గారి ఆదేశాల మేరకు మేము ఆఫీసులకు తిరుగుతున్నాం, పేపర్ యాడ్లు ఇచ్చాం, మేము ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఈ రోజు మేము చేస్తున్నామని తట్టుకోలేక వచ్చి ప్రజలను మభ్య పెడుతూ దొంగ మాటలు చెప్పుకుంటూ తిరుగుతుంది శ్రీనివాస్ యాదవ్ డివిజన్లో. ఇది పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్తున్నది ఏంటంటే ఎక్కడైనా నిత్యం ప్రజలెంబడి మా కోట నీలిమ గారు నిత్యం ప్రజలెంబడే ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. మేము నిత్యం ప్రజలతోనే ఉంటాము. ప్రాబ్లం అన్ని మేము సాల్వ్ చేస్తాం. సొక్కొక్కని లెక్క పని మేము చేస్తే వచ్చి ఆయన క్రెడిట్ కొడుతున్నాడు. ఇది ప్రజలు తెలుసుకోవాలని గ్రహిస్తున్నాను.